దేశభక్తికి నిజమైన నిదర్శకుడు, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ని నేటి తరం పిల్లలు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సామాజిక కార్యకర్త గట్టి శ్రీకృష్ణదేవరాయలు మద్యపాన వ్యతిరేక పోరాట సమితి నాయకులు డాక్టర్ సూర్యనారాయణ పేర్కొన్నారు. పిఠాపురంలో A to Z బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు సారా శేఖర్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కచేరీ సెంటర్లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు జోహార్లర్పించారు. కచేరీ సెంటర్కు నేతాజీ సెంటర్ని పేరు పెట్టాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గట్టి శ్రీకృష్ణదేవరాయలు డాక్టర్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కర్రీ రాంబాబు, కర్ణం విశ్వనాథం, బొజ్జ పెద్దకాపు, చెల్లిబోయిన నాగేశ్వరరావు, కొండేపూడి శంకర్రావు, హనుమంతరాయ్ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన అహింసా మార్గంలో వెళ్ళాలనుకునేవారు. ఈయన అలా కాదు, పోరాటం చేసి బ్రిటిష్ వారిని బయటికి పంపి స్వాతంత్రాన్ని సాధించాలనుకునేటువంటి ఉద్దేశంతో ఆయన గొప్ప మిలిటరీని మిగతా కంట్రీస్తో కలిసి ఏర్పాటు చేసి స్వాతంత్ర పోరాటానికి నాంది పలికి వారు అనేకమైనటువంటి విధాలుగా ఆ పోరాటాన్ని సాగించారు. 11 సార్లు ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన 2 సార్లు అధ్యక్షుడిగా భారత జాతీయ కాంగ్రెస్లో అయినా కూడా గాంధీ గారితో విభేదాలు ఉండడం వల్ల ఆయన రిజైన్ చేసి బయటికి వచ్చి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి పార్టీని కూడా ప్రారంభించి ముందుకు సాగి ఆయన స్వాతంత్ర పోరాటాన్ని చేసి మనకి తీసుకొచ్చినటువంటి సంగతి అందరికీ తెలుస్తున్నటువంటిదే. వారికి జోహార్లు అర్పిస్తున్నాం. నేతాజీకి, నేతాజీకి నిజమైన నేతాజీ ఐసీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను బ్రిటిష్ వాళ్ళకి వ్యక్తులుగా నేను ఉండలేను, వాళ్ళకి నేను నమస్కారం పెట్టలేనని ఐసీఎస్కి సింపుల్గా రాజీనామా చేసినటువంటి మహోన్నతమైన దేశభక్తి. అతను ప్రతి రక్తపు అణువులోనూ దేశభక్తిని నింపుకున్నటువంటి వ్యక్తి. రాను అటువంటి దేశభక్తుడికి ఇవ్వాల్సినంత స్థానాన్ని ఈ దేశంలో మనం ఇవ్వలేకపోయాము. చాలామంది దేశభక్తుల్ని రకరకాలుగా మనం స్మరించుకుంటాం. కానీ ఈ దేశభక్తుడి ఫోటో, దేశభక్తి మారుపేరైనటువంటి నేతాజీ ఫోటో మన గుండూరులో నింపుకొని మరో పోరాటానికి మన అందరం సిద్ధంగా వచ్చినప్పుడే దీనికి నిజమైన వాళ్ళగా